స్పిరిట్ ఫస్ట్ లుక్ నిజంగా షాక్ ఇస్తోంది. నిజానికి 3 సింహాల కాన్సెప్ట్ తో 3 గెటప్స్ లో ప్రభాస్ తాలూకు ఫస్ట్ లుక్ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ మనసు మార్చుకున్న సందీప్ సింపుల్ గా గాయపడ్డ సింహాన్ని మాత్రమే చూపించాడు. దానికి కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీడియోనే క్రియేట్ చేస్తే అది గ్లిమ్స్ రేంజ్ లో కనిపిస్తోంది. ఏదేమైనా స్పిరిట్ ఫస్ట్ లుక్ చూస్తుంటే యానిమల్ వైబ్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపించాడు. బాహుబలిలో కూడా భారీ జుట్టుతోనే కనిపించినా ఆ లుక్ వేరు. ఇది అల్ట్రా పాష్ గా కనిపించడం, షర్ట్ లేకుండా ఉండడం, సీన్ లో తృప్తి దిమ్రి కనిపించడంతో అసలు ఇది యానిమల్ పోలీస్ కథ అనిపించేలా ఉంది. స్పిరిట్ ఫస్ట్ లుక్ మీద సందీప్ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇది 1000 కోట్ల సినిమా కాదు, 2000 కోట్ల మూవీ కాదు, 3000 కోట్లకు తగ్గే ఛాన్స్ లేదు అనేంత వైబ్స్ కేవలం ఫస్ట్ లుక్ లో తీసుకురావడం సందీప్ కే కుదిరింది. అయితే ప్రభాస్ ఒంటి మీద గాయాల వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ గాయాలు ఏం చెబుతున్నాయో తెలుసా? టేక్ ఎ లుక్. స్పిరిట్ మూవీ ఫస్ట్ లుక్ రాగానే సీనే మారిపోయింది. ఎంతైనా సందీప్ సినిమా అంటే ఆ కిక్కు, ఆ మార్కు తన ఫస్ట్ లుక్ లెవెల్ నుంచే కనిపిస్తోంది. ఒంటి నిండా గాయాలు, కట్లతో చేతిలో మందు, నోట్లో సిగరెట్, దాన్ని వెలిగిస్తూ తృప్తి దీమ్రి. లుక్ మొత్తం రెబెల్ ఫ్యాన్స్ ని షేక్ చేసింది. బేసిక్గా సందీప్ సినిమా అయినా, ప్రభాస్ మూవీ అయినా 1000 కోట్లు ఈజీగా రాబట్టగలిగే స్టామినా ఉంటుంది. అలాంటి ఈ కాంబోలో వచ్చే స్పిరిట్ 1000 కోట్ల బొమ్మ కాదు, 5000 కోట్ల బొమ్మ అనిపించేలా చేస్తోంది ఫస్ట్ లుక్. వరస్ట్ సినారియోలో కూడా ఈ సినిమాకు 3000 కోట్ల వసూళ్లు మినిమం గ్యారంటీ అంటున్నారు. అయితే ఫస్ట్ లుక్ చూస్తే యానిమల్ వైబ్స్ వస్తున్నాయి. దానికి కారణం పొడుగు జుట్టు, గడ్డంతో ప్రభాస్ కనిపించడం, చేతిలో మందు గ్లాసు, నోట్లో సిగరెట్టు, అది కూడా షర్టు లేకుండా గాయాలతో తను కనిపించడం. అలానే యానిమల్ బ్యూటీ తృప్తి ఇందులో కూడా హీరోయిన్ అవ్వటం. అందుకే ఇది యానిమల్ స్పిరిటా, యానిమల్కి పోలీస్ కమ్ రెబల్ స్టార్ వర్షనా అని సరదాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజానికి జాతీయ చిహ్నం 4 సింహాల్లో కనిపించే 3 సింహాల కాన్సెప్ట్తో ప్రభాస్ ఫస్ట్ లుక్ డిజైన్ అయిందని తెలుస్తోంది. 1 గాయపడ్డ పోలీస్, 2 గాయం చేసే పోలీస్, 3 కాకి చొక్కాలో పోలీస్. ఇలా ప్లాన్ చేసిన లుక్ ని మరి ఇప్పుడు రిలీజ్ చేయటం ఎందుకని ఒక్కో గెటప్ ని ఒక్కో లుక్ లా వదలబోతోందట స్పిరిట్ టీమ్. అందుకు ముందు గాయపడ్డ సింహాన్ని ఫస్ట్ లుక్ లో చూపించాడు సందీప్ రెడ్డి వంగ. సంక్రాంతికి 2వ సింహం, ఉగాదికి 3వ సింహాన్ని వదలబోతుంది ఫిలిం టీమ్. ఇక సందీప్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో హీరోకి అయిన గాయాల వెనక ఉన్న లాజిక్ మీద కొన్ని విచిత్రమైన ప్రచారాలు మొదలయ్యాయి. 4 బుల్లెట్ గాయాలతో జైలు నుంచి బయటపడ్డ ఓ ఐపీఎస్ ఆఫీసర్ కథని అంచనా వేస్తున్నారు. స్పిరిట్ అంటే సమాజం మీద ప్రేమతో ఓ పోలీస్ ఎలా వ్యవస్థతో పోరాడతాడో సందీప్ తన స్టైల్లో తీస్తున్నాడని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కాకపోతే ఒక ఐపీఎస్ అయ్యుండి సినిమా ఎంట్రీలోనే జైలుకెళ్లే సీన్తో హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట సందీప్. వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు జరిగిన ఫైట్ సీన్ని రీసెంట్గా షూట్ చేశారు. అందులో భాగంగానే ఈ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. అందుకే ఇది పోలీస్ సినిమా మాత్రమే కాదు, రౌడీ లాంటి పోలీస్ స్టోరీ అన్న ఊహలు అమాంతం పెరిగిపోతున్నాయి.